రోజు దాకా నీ స్థితిని బట్టి, నీ పదవిని బట్టి ఏడిచినావేమో, కానీ నీకు ఆ పదవి ఎవరిచ్చిందంటే ఆ ప్రేమ గల్ల యేసయ్యనే ఇచ్చినాడు. నెహెమ్యాకి ఆ పదవి ఎందుకు ఇచ్చినాడంటే దేవుడు భవిష్యత్తులో ప్రాకారాలను కట్టడానికి. ఆమేన్. ఎందుకు దేవుడు నీకు ఆ పదవి ఇచ్చినాడో తెలుసా? భవిష్యత్తులో నీ ద్వారా ప్రాకారాలు కట్టబోతున్నాడు. భవిష్యత్తులో నీ ద్వారానే బానిసత్వంలో ఉన్న ప్రజలని బయటికి తీసుకొని రాబోతున్నాడు. సంతోషంగా ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యను కనపడుతున్నాడు. హల్లెలూయా. నేను డాక్టర్ అయిదాం అనుకున్నాను, చిన్నప్పటి నుంచి డాక్టర్ అయిదాం అనుకున్నాను. ఈరోజు MBA చేస్తున్నాను అనుకోకు. ఆ MBA పదవి యేసయ్యనే నీకు ఇచ్చినాడు. నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నా. ఇప్పుడు నిన్ను సైంటిస్ట్ కానివ్వకుండా ఆటో ఎక్కించింది ఎవరంటే దేవుడే ఎక్కించిండు. అసలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమందికి రాత్రి సంతోషంగా ఉన్నది? హల్లెలూయా. ఎప్పుడైతే నెహెమ్యాకి ఈ వార్త అందిందో, ఇక దేవుని బిడ్డలారా, నెహెమ్యాకున్న బ్యూటీ ఏంటిదంటే రాజు దగ్గర మంచి సుఖానుభవంను అనుభవించే గొప్ప ఆధిక్యత నెహెమ్యాది. అయితే ఈ వార్త అందగానే తన సుఖానుభవమునంతా కూడా పక్కకు పెట్టేసి దేవుని కోసం శ్రమ పడటానికి అడుగు వేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ వార్త అందగానే ఒక్క దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చోలే, కానీ ఆ వార్త అందగానే సుఖానుభవమునంతా కూడా పక్కకు పెట్టేసి యేసయ్య కోసం శ్రమ పడటానికి సిద్ధపడ్డాడండి నెహెమ్యా. ఈ రాత్రి సందర్భముగా క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమా, మనము సుఖపడటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తుని అంగీకరించింది. మనం క్రీస్తు కోసం శ్రమ పడాలా? చెప్పండి కొట్టండి అంత. సుఖానుభవములు అనుభవించటానికి రాదు క్రైస్తవులు క్రీస్తుని అంగీకరించింది. మనం క్రీస్తుని ఎందుకు సొంత రక్షకునిగా అంగీకరించినామంటే క్రీస్తు కోసము శ్రమ పడటానికే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది క్రీస్తు కోసం శ్రమ పడాలని ఉన్నది? చేయి పైకి ఎత్తండి. అందుకనే ఈ లోకములో మీకు సుఖము కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి, ఈ లోకమును నేను జయించున్నాను అన్నాడు యేసయ్య. నో, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి, ఈ లోకమును నేను జయించున్నాను. చప్పట్లు కొట్టండి అంతా. చాలా మందికి సుఖపడటానికి ఇష్టం కానీ శ్రమ పడటానికి ఇష్టపడరు. ఈ రోజులలో సార్వత్రిక సంఘము, చర్చెస్, మందిరాలు ఎట్లా తయారైపోయినాయంటే సుఖం సుఖం సుఖం. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, సుఖం 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 అని చెప్పండి. మందిరానికి వెళ్తే గంట లోపట ఆరాధన అయిపోవాలా. యేసు రక్తమే జయం. వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళే ధన్యత ఇచ్చినాడు దేవుడు. ఆ మందిరానికి కూడా సనుక్కుంటూ గునుక్కుంటూ వెళ్ళి వెనకాల కూర్చొని ఆవలింతలు తీసుకొని వాచ్ చూసుకుంటూ ఎప్పుడు మందిరం అయిపోతుందా, ఎప్పుడు అయ్యగారు దైవ సేవకుడు బెనెడిక్షన్ ఇస్తాడా. సంఘము సుఖానికి అలవాటు పడ్డది. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు దయచేసి చదవాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారట.
సార్వత్రిక సంఘం ఇంత భయంకరంగా ఈ దినాలలో దిగజారిపోతున్నది. ఆదివారం మందిరానికి వెళ్ళే అనుభవం లేదు కానీ ఆన్లైన్లో ఆరాధన చూడటం, ఇంట్లో ఉండి ఆరాధన చూసే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇంట్లో 2-3 మెసేజెస్ చూసి అదే ఆరాధనని సర్దుకుపోయే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మందిరానికి వెళ్తే అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉండాలా, చైర్స్ ఉండాలి, కార్పెట్స్ మీద కూర్చోరు. అన్నిటికీ సార్వత్రిక సంఘము సుఖానికి అలవాటు పడ్డారు. కానీ ప్రియ సార్వత్రిక సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం సుఖపడటానికి కాదు యేసయ్య మనల్ని రక్షించుకున్నది. మనం యేసయ్య కోసం శ్రమ పడాలా. చప్పట్లు కొట్టండి అంతా. నెహెమ్యాకి ప్రాకారాలు కూలిపోయినాయనే వార్త అందగానే ఒకటే స్థలంలో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోలేదు కానీ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి రంగంలో దిగినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నెహెమ్యా చేసిన పని ఏంటిదంటే ప్రార్థన చేసిండు, ఉపవాసములో ఉన్నాడు, చెయ్యవలసిన ప్రార్థన చేసి ఇక రంగంలో దిగినాడు ప్రాకారాలను కట్టడానికి. రాజు దగ్గర ఉన్న సుఖమునంతా వదిలిపెట్టిండండి. అబ్బా, సార్వత్రిక సంఘం మాత్రము సుఖాలని వదిలిపెడితే మన భారతదేశంలో ఉద్యమం రగులుకుంటుంది. అంతే. హల్లెలూయా. సార్వత్రిక సంఘం ట్విన్ సిటీస్ లో ఉన్న క్రైస్తవులు గాని సుఖానుభవానికి అలవాటు కాకుండా సుఖాలను వదిలిపెట్టి క్రీస్తు కోసం గాని శ్రమపడి రంగంలో దిగి పరిగెత్తినారంటే ట్విన్ సిటీస్ లో ఉద్యమపు జ్వాలలు ఆటోమేటిక్ గా రగులుకుంటాయి. చప్పట్లో. సేవకుడా, నువ్వు సుఖపడ్డంత కాలం ఉద్యమం రాదు నీ పరిచర్యలో. సహోదరి సహోదరుడా, నువ్వు సుఖపడినంత కాలం రివైవల్ అనేది భారతదేశంలో మన రాష్ట్రాలలో మన పట్టణాలలో రాదు. క్రైస్తవులారా, క్రీస్తు కోసం ప్రయాసపడండి. చప్పట్లు కొట్టండి. నువ్వు క్రీస్తుని అంగీకరించగానే BMW కార్ రాదు నీకు BMW కార్ ఇవ్వటానికి, ఆడి కార్ ఇవ్వటానికి, బెంజ్ కార్ ఇవ్వటానిక ఆ పరలోకంలో ఉన్న దేవుడు నరవతారిగా జన్మించి కల్వరి శిలువలో రక్తం కార్చింది. నీకు BMW కార్ ఇవ్వటానిక, నీకు ఆడి కార్ ఇవ్వటానిక? హల్లెలూయా. ఆయన ఎందుకు కల్వరి శిలువలో రక్తం కార్చిందంటే, నేను కష్టపడ్డా, నేను శ్రమపడ్డా, కష్టపడి శ్రమపడి రక్తం కార్చి లోకాన్ని సంపాదించుకున్నా నా బిడ్డలారా, నా లైఫ్ స్టైల్ తో మీరు పరిగెత్తాలా లోకంలో. అప్పులు పోవటానికి క్రీస్తుని అంగీకరించకండి. ఉద్యోగాలు దొరకటానికి క్రీస్తుని అంగీకరించకండి. బ్యాంకుల బ్యాలెన్స్ పెరగటానికి క్రీస్తుని అంగీకరించకండి. క్రీస్తుని ఎందుకు అంగీకరిస్తారంటే పరలోకానికి వెళ్ళటానికి. హల్లెలూయా. క్రీస్తుని ఎందుకు అంగీకరిస్తారంటే క్రీస్తు కోసం శ్రమ పడటానికి. క్రీస్తుని అంగీకరించండి. అంతేగాని క్రీస్తుని అంగీకరిస్తే భాగ్యలక్ష్మి లక్కీ లాటరీ పడదు మీకు. క్రీస్తుని అంగీకరిస్తే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. పక్కన వారితో చెప్పండి, బాబోయ్ అనుకుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. ఉద్యోగం ఉన్నా లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు. గట్టిగా చెప్పండి, కొట్టండి. కానీ నువ్వు యేసయ్య కోసం శ్రమ పడాలా. యేసయ్య సుఖపడ్డా అండి? ఒక్కసారి అరే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. యేసయ్య సుఖపడ్డా అండి ఎక్కడైనా? ఆయనకి నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకి ఏం లేదు, స్థలం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సుఖపడలే, మనం కూడా సుఖానికి అలవాటు కావద్దు. చప్పట్లు కొట్టండి.
ఎంతమందికి నేను ఇక సుఖపడా, యేసయ్య కోసం కష్టపడతానన్నవారు చేపైకెత్తండి. యేసయ్య కోసం మన సుఖానుభవం అంత పక్కకి పెట్టొద్దాం బిడ్డ. నువ్వు చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగినావేమో, కానీ నీ గారాభం అంతా పక్కకు పెట్టేసే బిడ్డ. నువ్వు మంచి డాక్టర్ కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నీ చేతిలో సమృద్ధి అయిన డబ్బు ఉన్నదేమో, నీ తల్లిదండ్రులు మంచి ఎంప్లాయీస్ కావచ్చు, నీకు బైక్ ఉన్నదేమో, 4-వీలర్ ఉన్నదేమో, ఈ రోజు దాకా సుఖపడ్డవేమో బిడ్డ. ప్లీజ్ ప్లీజ్, కానీ ఈ రోజు నుంచి అని యేసయ్య కోసం శ్రమ పడదాం, యేసయ్య కోసం కష్టపడదాం. ఈ 13 సంవత్సరాలు యేసయ్య కోసం కష్టపడి క్రీస్తు కోసం పరిగెత్తినాం. దేవుడు మా ప్రయాసాన్ని, శ్రమను చూసి మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకుని వచ్చినాడు. అందుకని చూడండి, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 చదవాలి. నేను దేశమును పాడు చేయకుండానట్లు, నేను దేశమును పాడు చేయకుండా ఉండటానికి ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. హల్లెలూయా. బద్దలైన సందులలో నిలబడటానికి నేను ఎంత విచారించినా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్, ఒక్క వ్యక్తి కూడా దొరకటలేదు నాకు అంటున్నారు దేవుడు. ఎందుకంటే సార్వత్రిక సంఘం సుఖానికి అలవాటు పడ్డదండి. గుడిసెలో ఆరాధన అయితే వెళ్ళే ఇష్టం లేదు క్రైస్తవులకి. అది ఒక పేద సంఘం అయితే వెళ్ళి ఆరాధన చేసే అది లేదు సంఘాలకి, విశ్వాసులకి. కానీ మేము ఒక మందిరానికి వెళ్తే అన్ని అనుకూలతలు ఉండాలా. ఆమేన్. మందిరం అంతా చల్లగా ఉండాలా, మంచి సీట్స్ ఉండాలా, ఎటువంటి కొదువ ఉండద్దు. సుఖం సుఖం సుఖం. గుడిసెలో పేదరికంలో సేవ చేస్తున్న సేవకుని దగ్గరికి వెళ్ళేవారు లేరు. బద్దలైన సందులు అంటే శ్రమపడే అనుభవం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని నేను ఎంత విచారించినా ఒక్కడు దొరకటం లేదండి అంటున్నాడు దేవుడు. ఎంత దుఃఖకరం. హల్లెలూయా. కానీ ప్రభువా, నేను బద్దలైన సందులలో ఈ రాత్రి నిలబడతా ప్రభువా. హల్లెలూయా. ఈ రాత్రి దాకా సుఖానుభవంను అనుభవించిన అన్ని అనుకూలతలు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాలా అనుకున్నా, కానీ ఈ రాత్రి బద్దలైన సందులలో నీకోసం నేను నిలబడతా ప్రభువా. ఎంతమంది నిలబడతారు బిడ్డ చెప్పండి. హల్లెలూయా. అక్కడ నిలబడగానే వచ్చేసేయాలి. ఏమొచ్చేసేయాలి? బస్సు కానీ ఆటో కానీ వచ్చేసేయాలి. ఇంటి దగ్గర నిలబడగానే వెస్లీ డిగ్రీ కాలేజ్కి బస్సు వచ్చేసేయాలి. నా అదే 2nd ఫ్లోర్లో నేను డిగ్రీ చేసిన. అంత సంతోషం అంటే అదే 2nd ఫ్లోర్లో డిగ్రీ చేసిన. ఎన్ని కష్టాలు పడ్డాం యేసయ్య కోసం. కానీ ఆ కష్టాలలో మేము సంతోషించినాం, ఆనందించినాం. ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, హార్డ్వేర్ ఇంజనీర్ అయినా, ఈ రోజు దాకా నువ్వు సుఖపడ్డావేమో, ఇక సుఖాన్ని పక్కకు పెట్టేద్దాం. ఆమెన్. ఎంటర్ ఇంటూ దిస్ రివైవల్. ఆమెన్. ఈ ఉజ్జీవంలో అడుగు పెడదాం. ఆమెన్. రిమోట్ కంట్రోల్ పట్టుకొని టీవీలో మెసేజెస్ చూసే ఆఫీసర్వి కావచ్చు, నువ్వు ఇంజనీర్వి కావచ్చు, రిమోట్ కంట్రోల్ పక్కకు పెట్టి రంగంలో దిగుతావా? ఈ రాత్రి దిగుతావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తుండగా నేను దిగుతానన్న వారు కుడి చేయి పైకెత్తండి. వా
ట్విన్ సిటీస్ లో నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, క్రైస్తవులు గాని సుఖానుభవమును పక్కకు పెట్టి రంగములో దిగితే ట్విన్ సిటీస్ అగ్ని చేత తడపబడుతుందంటే